హాయ్ గైస్, నేను పోచంపల్లిలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. ఇప్పుడైతే మనం ఒక అవేర్నెస్ వీడియో. ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ వచ్చిన, నేను ఏమంటా అంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డెన్సిటీ చెకప్ చేయమని చెప్తా. ఆన్ కెమెరా చేస్తాడో ఏడో చూద్దాం. ఒకవేళ చేయను అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్ ఉన్నట్టే. అట్లాగే 5 లీటర్ మెజర్మెంట్ కూడా ఒకటి ఉంటుంది, నేను యూట్యూబ్లో చూసిన. అది కూడా ఒకసారి అడుగుదాం. అది చేసిరంటే ఇది జెన్యూన్ అన్నట్టు. పద లోపలికి వెళ్ళి అడుగుదాం, చూద్దాం ఏం చెప్తాడో. మేనేజర్ ఉందా? ఏం లేదు, అది నాకు డెన్సిటీ చెకప్ కావాలి. అట్లాగే గవర్నమెంట్ సీల్ది కూడా అది చెకప్ చేస్తారా అని చేస్తారా? అదే వేరే చోట్ల అయితే అడిగితే చేయను అన్నారు. ఆన్ కెమెరా మళ్ళీ సరేనా? ఓకేనా? మీరు చేయనంటే నేను డైరెక్ట్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకోటి మనకి చెకప్ వచ్చేసి డెన్సిటీ 720 నుంచి వెళ్ళి 770 మధ్యలో ఉండాలి. చూద్దాం మరి ఎంత వస్తుందో. అనమాట వచ్చేది డెన్సిటీ. ఎంఎస్ డెన్సిటీ 740/26. మనకి వచ్చేసి ఏంటంటే 720 నుంచి 770 మధ్యలో ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉంటుంది 740. ఇక్కడ 740 ఉంది. ఇక్కడ పెద్ద మీటర్లో వచ్చేసి 740, చిన్న మీటర్లో 26 వచ్చింది. మనకు అది బ్లర్ నుండి కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కంటిన్యూ అయ్యేది 740/26. రిజల్ట్ వచ్చేసి 749.8. వచ్చిన రిజల్ట్ రిజల్ట్ ఇది మనకు 749. మనకి ఎంత ఉండాలంటే యాక్చువల్ వచ్చేసి 720 నుంచి 770 మధ్యలో ఉంటే మనకు జెన్యూన్ ఉన్నట్టు. అంటే మనకు వచ్చిన రీడింగ్ ని ఇక్కడ ఎంట్రీ చేస్తే మనకి యాప్ లో 749.8. నేను వీడియో చెప్తా. ఇది గవర్నమెంట్ సీల్ ఉన్నది. ఇది 5 లీటర్ అన్నమాట. ఇది ఒకసారి చెక్ చేద్దాం. దాంట్లో ఏం లేదు, ఎంటీ, మొత్తం ఎంటీ. ఇది రైట్ 0 ఉంది, రైట్ న్యూట్రల్. రీడింగ్ చూపెట్టాలా? బరాబర్ వచ్చింది. అక్కడ డిస్ప్లే డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఒకటి అయితే నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతి పెట్రోల్ బంక్లో మనకు గాలి కొట్టే మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే త్రాగడానికి నీరు కూడా ఉండాలి. మీరు కాకపోతే 1 లీటర్ 2 లీటర్ డబ్బా కూడా వాటర్ పట్టుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. మెయిన్ ఏంటంటే వాష్రూమ్స్. కొన్నిటి దగ్గర ఏంటంటే పెట్రోల్ బంక్లో వాష్రూమ్స్ వాడనివ్వరు. మీరు గట్టిగా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఆ వాష్రూమ్స్ ఉన్నాయి కూడా వాళ్ళతో పాటు మనకు కూడా అనమాట. మీరు భయపడకుండా గట్టిగా మాట్లాడవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.